కడపలో ఇద్దరు కరోనా బారిన పడ్డారు అన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో మళ్ళీ కరోనా కలకలం అని వస్తున్న వార్తల మీదన స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం చూద్దాం. వైరస్ వ్యాప్తిలో 2 దశలు ఉంటాయి. మొదటి దశ పాండమిక్ దశ, ఇది మొదటి దశ. ఈ దశలో ఇది వేవ్స్గా విస్తరిస్తుంది. ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారు, భయపడిన వాళ్ళు మరణిస్తారు. కొన్ని నెలలకు సుమారుగా 12 నుంచి 30 నెలలకు ఇది 2వ దశను చేరుకుంటుంది. సమాజంలోని అధిక శాతం జనాభాకు వ్యాధి సోకడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అప్పటి నుండి 2వ దశ మొదలవుతుంది. ఆ దశ పేరు ఎండమిక్ దశ. పాండమిక్ అంటే మహమ్మారి దశ. ఎండమిక్ స్థానికమైన దశ. ఒక్కసారి పుట్టిన వైరస్ మళ్ళీ పోదు, తిరిగి తిరిగి సోకుతూనే ఉంటుంది. ఉదాహరణకి స్పానిష్ ఫ్లూ, దీనికి కారణమైన వైరస్ 100 ఏళ్ల క్రితం మహమ్మారిగా వ్యాపించింది. ఆ దశలో ఎంతోమంది మరణించారు. అటుపై 2 ఏళ్లకు అది 2వ దశలో ప్రవేశించింది. దాన్ని ఫ్లూ, జలుబు, వైరల్ జ్వరం అని మనం పిలుచుకుంటున్నాం. అంటే ఈ 100 ఏళ్లలో ఈ వైరస్ ఇన్ఫ్లుయెంజా AH1N1 వైరస్ మన తాతలకు, తండ్రులకి, మనకి, మన పిల్లలకి అనేకసార్లు సోకింది. ఇది సోకడం వల్ల చనిపోయిన వాళ్ళు పెద్దగా లేరు. ఇది వరకే తీవ్ర అనారోగ్యం ఉంటే దానికి తోడు ఫ్లూ సోకితే అప్పుడు సంగతి వేరు. జలుబుకి, వైరల్ జ్వరానికి పోతారా? కరోనా కూడా 4 ఏళ్ల నాడే ఎండమిక్ దశ చేరుకుంది. అప్పుడే దీనికి సంబంధించి ఎన్నో పోస్టులు పెట్టాను అని చెప్తున్నారు ఆయన, గుర్తు చేస్తున్నారు. అది ఎక్కడే టెస్ట్ వేసుకుని కూర్చుంది, ఎక్కడికి పోదు. 12 నెలల కంటే ఖచ్చితంగా 12 నెలలు లేదు, 12 నుంచి 24 నెలలు ఒకసారి సోకుతుంది. అంటే ఒమిక్రాన్ వేవ్ అయ్యాక ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటిదాకా కనీసం 2 సార్లు, గరిష్టంగా 4 సార్లు సోకి ఉంటుంది. సోకడం ఇప్పుడు మనకి టీ కణాల రక్షణ ఉంది. టీ కణాలు అనేవి మన ఇమ్యూనిటీలో భాగం. గతంలో మొదటి వేవ్ లేదా 2వ వేవ్ సోకినప్పుడు దాన్ని ఫోటో తీసుకుని పెట్టుకుని ఉంటాయి. సినిమాల్లో పిల్లిగడ్డం పెట్టుకుని హీరో విలన్ మోసం చేసినట్టు కాదు, టీ కణాలు చాలా తెలివైనవి. కరోనా ఎన్నిసార్లు మ్యూటేట్ అయినా, ఎన్ని కొత్త రూపాలు ధరించినా మన టీ కణాలు దాన్ని గుర్తుపడతాయి. శరీరంలో ప్రవేశించిన వెంటనే అది అక్కడ పిల్లలు పెట్టి మనల్ని దెబ్బతీసే అవకాశం కూడా చంపేస్తాయి. అందుకే సోకడం వాటి కర్మ అని రాశాను. సోకించుకోవడం మన ధర్మం. అది అంతే. వైరస్ నుండి తప్పించుకోవడం ఏంటి? అది సాధ్యమా? సోకితే 4 రోజులు కాస్త జ్వరం బోనస్గా మన ఇమ్యూనిటీ వ్యవస్థకి బ్యాటింగ్ ప్రాక్టీస్. తుమ్ము వచ్చినా తుమ్మము, దగ్గు వచ్చినా దగ్గము, జ్వరం వచ్చినా ఓ రోజు రెస్ట్. జలుబుకి, దగ్గుకి, జ్వరానికి భయపడితే ఎట్లాగా అన్నట్టు దొంగోడు తనకు తానే పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చున్నట్టు మొన్నటికి మొన్న కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే గుండెపోటు రాదు, పైగా గుండె బలపడుతుంది అని ఫార్మాసిస్టులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వామ్మో కరోనా కలకలం అంటున్నారు. ఇంకేముంది, కొన్ని కొత్త డోసులు వేసుకుంటే పోలా, 4వ డోసు వేసుకుంటే గుండె బలపడుతుంది, 5వ డోసు ఇంకోటి వేసుకుంటే కణపుష్టి, నరాల పుష్టి, 6వ డోసు వేసుకుంటే స్వర్గసుఖాలే. ఇది ఫార్మాసిస్టులకి మాత్రమే. ఇక నా ఫాలోవర్స్కి ఏం చేయాలంటారా? ఏం చేయదు, జస్ట్ హ్యాపీగా బతకండి అంతే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అంటే ఎండ, డి విటమిన్, నిద్ర, భయానికి, స్ట్రెస్కి దూరం, శాకాహారులు, B12 మాత్రం, పిండి పదార్థాలు తగ్గించి కాస్త ఎక్కువ ప్రోటీన్, ఆకుకూరలు, కాయగూరలు. ఇప్పుడు చెప్పండి, గత 2 నెలల్లో మీకు కానీ, మీ బంధువులు, స్నేహితులు కానీ వైరల్ జ్వరం వచ్చిందా? అది కరోనా కాక ఇంకేంటి? అరివీర భయంకర 2వ వేవ్ సమయంలో కరోనా రోగుల దగ్గరికి వెళ్ళి మాస్కు పూసుకు లేకుండా రాసుకుని తిరిగాను. 100 మందితో మీటింగ్స్ కూడా పెట్టాను, ఏం కాలేదని తన గురించి తాను కూడా చెప్తున్నారు ఇక్కడ.